ఎవరిని కేసులో ఇన్వాల్వ్ చేయలేదని ఎవరు చెప్పలేదు. ఇంత పూర్తి విచారణ ఇంకా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకున్న ప్రిలిమినరీ ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ ఎస్టాబ్లిష్ అనేది ముందు చేస్తాం రాబోయేది. ఇంకా వాళ్ళ రోల్ బట్టి దాన్ని బట్టి మనం సైడ్ చేస్తాం. అది కూడా మనం ఐడెంటిఫై చేసాము. ఇక్కడ తిరుపతికి తీసుకెళ్లారు. మళ్ళీ తర్వాత వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మదనపల్లికి అనేది రావడం జరిగింది. ఫస్ట్ డోనర్ ఎవరు? డోనరా లేదంటే ఇది ఏదైనా ఒక రాకెట్ లోనికి సంబంధించిందా? ఎక్కడ డోనర్? అదే చెప్తున్నాను. ఇప్పుడు బేసిక్గా టార్గెటెడ్ ఎవరు ఉంటారంటే హెల్త్ పరంగా డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు. సో ఎవరికైతే కిడ్నీ అవసరం ఉంటుందో అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. అండ్ మోర్ ఓవర్ పూర్గా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పులు ఉండేసి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషను కొంచెం బాగాలేని వాళ్ళు డోనర్స్గా ఉంటారు. ఇట్లాంటి దాంట్లో ఇవి 2 కేసులు. అవన్నీ మనం ఐడెంటిఫై చేసామండి. అవన్నీ మనం ఫర్దర్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 4 బృందాలు బరిలో ఉన్నాయి. వెళ్ళినాయి, బయట స్టేట్లకు వెళ్ళాయి. కొంతమంది కర్ణాటకకి వెళ్ళారు, ఓకే, బయట గోవాకు కూడా వెళ్ళారు, తెలంగాణకు కూడా వెళ్ళారు. సో మొత్తం అయితే దీనిపైన వర్కౌట్ చేస్తున్నాం. ఓవరాల్గా మొత్తంలో ఉంటుంది. ఎంత ఏంటి అనేది మనం ఎవరు ఇది ఒక్కదానికి ఎంత అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. లేదు.